ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన జనాభా దాని ప్రకారం జిల్లా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగితే ఆ రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగే దానిలో మాలలకి 7% గాను, మాదిగలకి 6% గాను, మా ఇతరులకి 2% గాను రిజర్వేషన్ ఫలాలు అందటానికి ఉన్నాయి. కానీ అలా కాకుండా జిల్లా యూనిట్ అనే దగ్గరకు వస్తే ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాని మనం ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాల జనాభాలో మాలల శాతం 65.7% ఉంటుంది, మాదిగలు 11.6% ఉంటారు. అంటే మాలలు మాటలు చెప్పాలంటే అక్కడ 10% ఉండబడినటువంటి 15%లో 10% మాలలకు వస్తే కేవలం 2% మాత్రమే అక్కడ మాదిగలకి రావడానికి అవకాశం ఉంది. అదే విజయనగరం జిల్లాలో 8% మాలలకు వస్తే 3% మాదిగలకి రావడానికి అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాకు వస్తే 56.8% వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 9% రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. 21.2% మాదిగలు ఉంటారు, వాళ్ళకి 3% రావడానికి అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి తీసుకుంటే తూర్పుగోదావరిలో 10% మాలలకి, 4% మాదిగలకి, 1% మాత్రమే ఇతరులకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పటికి కూడా 57% మాలలు కనపడతారు, 35% మాదిగలు కనపడతారు. అంటే 57% ఉండబడిన మాదిగలకి 9% రిజర్వేషన్లు, 35% ఉండబడిన మాదిగలకి 5% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాకు వస్తే కృష్ణా జిల్లాలో మాలలు 45% ఉంటారు, వాళ్ళకి 6.7% అక్కడ రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మాదిగలు 51% ఉంటారు, వాళ్ళకి 7.6% అక్కడ రిజర్వేషన్లు వచ్చడానికి అవకాశం ఉంది. ఇక పోతే గుంటూరు జిల్లాకు వస్తే 47.4% మాలలు ఉంటారు, వాళ్ళకి 7% రిజర్వేషన్ వచ్చడానికి అవకాశం ఉంది. ఇక మాదిగలంగా 49.3% ఉంటాము, ఇక్కడ మాకు కూడా 7% వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ జనాభా 2 లక్షల అదనంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ 7% రావడానికి అవకాశం ఉంది. ఇక పోతే ప్రకాశం జిల్లాకు వస్తే 44% మాలలు ఉంటారు, వాళ్ళకి 6.6% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. మాదిగలు 52.7% ఉంటారు, వాళ్ళకి 7.9% వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 1.7% ఉంటారు, వాళ్ళకి 0.5% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెల్లూరుకి వెళ్తే 9% మాలలకి, 5% మాదిగలకి. కడపకి వెళ్తే 7% మాలలకి, 6% మాదిగలకి. ఇక కర్నూలుకి వెళ్తే 5% మాలలకి, 9% మాదిగలకి. ఇక అనంతపురంకి వెళ్తే 12% మాలలకి, 2% మాలలకి, 12% మాదిగలకి, 1% ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లాకు వస్తే 39% మాలలు ఉంటారు, వాళ్ళకి 6% వస్తుంది. 18% మాదిగలు ఉంటారు, 3% వస్తుంది. 43% ఇతరులు ఉంటారు, వాళ్ళకి 6% పోవడానికి అవకాశం ఉంది. అంటే నా సోదర మిత్రులారా, ఈ వివరాలు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈ రోజు తెలంగాణలో వేసిన షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారంగా తీసుకున్న ఆనాడు అక్కడ 10 జిల్లాల్లో దాదాపు 10% రిజర్వేషన్లు అక్కడ మాదిగ కులాలు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వేసినటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 5 జిల్లాల్లో అనంతపురంలో 12%, లేదా కర్నూలులో 9%, ప్రకాశంలో 7% చూసుకుంటే ఈ 3-4 జిల్లాల్లో కూడా కొంత అదనంగా కనపడినటువంటి అవకాశం ఉంది. అంటే కమిషన్ల లెక్కల ప్రకారమే 15